అయోధ్య అయోధ్య రామాలయం ఇటీవల బీజేపీ చాలా అట్టహాసంగా అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించడం ప్రభుత్వం ఇప్పుడు చాలా వరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అయోధ్యకు విమాన సర్వీసులను కూడా నిర్వహిస్తున్నారు. సో ఇదంతా తెలిసినటువంటి అంశమే. హిందువులు ఎక్కువగా ఆరాధించేటువంటి దేవుడు శ్రీరాముడు పుట్టినటువంటి ప్రాంతం అయోధ్య. సో అయితే ఇప్పుడు దీని గురించి చర్చ ఎందుకు అంటే, పాకిస్తాన్కి చెందినటువంటి ఒక ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ వీళ్ళు ఒక ఆడియో టేప్ని రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, త్వరలో అయోధ్య రామ మందిరం మీద ఉగ్రవాద దాడి జరగబోతుంది. అది జైషే మొహమ్మద్కి చెందినటువంటి ఒక ఈ సంస్థకు చెందినటువంటి వ్యక్తులు చెయ్యబోతున్నారు అనేదే ఆ ఆడియో టేప్ సారాంశం. గతంలో కూడా అయోధ్యలో రామ మందిరాల మీద ఇలాంటి దాడులకు పాల్పడటం జరిగింది. గతంలో ఒకసారి ఒక జీప్ నిండా పేలుడు పదార్థాలు పెట్టుకుని వెళుతున్నటువంటి నేపథ్యంలో వారిని అడ్డగించి అదుపులోకి తీసుకోవటం కూడా జరిగింది. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి. అంటే ఇప్పుడు జరిగిందని కాదు, ఇలాగే ఏదో ఒక దాడికి అయితే ప్రయత్నం చేస్తున్నారు, ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ వార్తతో అప్రమత్తమైనటువంటి అయోధ్య పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయోధ్యలో అణువణువు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పోలీస్ యంత్రాంగమే కాకుండా సెంట్రల్ ఫోర్సెస్ కూడా అయోధ్య చుట్టుపక్కల, రామాలయం చుట్టుపక్కల, అలాగే అటు గుడికి వచ్చేటువంటి భక్తుల్లో కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా వారి వాహనాలతో సహా అన్నిని చెక్ చేసిన తరువాతే ఎలో చేస్తున్నటువంటి పరిస్థితి.